హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు, వృద్ధులకు, విద్యార్థులకు, రైతులకు సంబంధించి గుడ్ న్యూస్. ఆగస్టు 15th కానుకగా అయితే కొన్ని రకాల పథకాలను మరియు పథకాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందించబోతున్నారు. సో వీడియోలో వివరంగా అయితే చెప్తాను. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి పథకాలలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే రావచ్చు. అలానే తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో ఫేజ్ అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు. విద్యార్థులకు సంబంధించి కూడా ఈ పథకమే అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించి అప్డేట్ అయితే ఉంది. అలానే వృద్ధులకు సంబంధించి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఒక అప్డేట్ అయితే రానుందండి. సో పూర్తి వివరాలు అయితే అందిస్తాను. వీడియోను పూర్తిగా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆగస్టు 15th రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పలు రకాల పథకాల మీద అప్డేట్స్ అయితే విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే వితంతువుల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే రానున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,20,000 మంది లబ్ధిదారులు అయితే ఈ యొక్క వితంతువుల పెన్షన్లకు సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారండి. సో వారికి సంబంధించి ఈ నెలలోనే అప్డేట్ అయితే రాబోతుంది. ఆగస్టు 15th తర్వాత ఎప్పుడైనా సరే కొత్త పెన్షన్ల మీద అప్డేట్ అయితే రావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆగస్ట్ 15th లోపల ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయి ఉన్నారో సో వాళ్ళు తప్పనిసరిగా దరఖాస్తులను పూర్తి చేసి సచివాలయం ద్వారా అయితే ఆన్లైన్ అయితే చేయించుకోవాలండి. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మీరు ఈ నెలలో అన్ని అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినట్లయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి సో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినట్లయితే మీకు వచ్చే నెలలోనే పెన్షన్ అనేది వస్తుంది. కాబట్టి సో మీకు చెప్తున్నాను, ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీరు ఇంకా కూడా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయకుండా కనుక ఉండినట్లయితే స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు సబ్మిట్ అయితే చేసేయండి. ఇక్కడ మనకు వితంతువులకు సంబంధించి ఈ నెలలోనే అప్డేట్ అయితే రానుందండి. అలానే ఇక్కడ మీరు అడగవచ్చు, అన్న మా దగ్గర సదరం సర్టిఫికేట్ ఉంది, మెడికల్ సర్టిఫికేట్ ఉంది, సో మేము ఎప్పుడు పెన్షన్లకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అడగవచ్చు. అయితే మీకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అయితే లేదండి. కేవలము సదరం సర్టిఫికెట్లు అనేవి వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తులు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ గవర్నమెంట్ రీసెంట్గా ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. అంతేకానివ్వండి, మీకు పెన్షన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. కేవలము వితంతుల పెన్షన్ సంబంధించి మాత్రం అప్డేట్ అయితే రానుందండి. సో 50 సంవత్సరాల పెన్షన్ సంబంధించి కూడా ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతోగానో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే అప్డేట్ అయితే రానుంది అని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని వివాహితులైనటువంటి వాళ్ళకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వము ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే ప్రతి నెల కూడా 1,500 రూపాయల లెక్కన సంవత్సరానికి అయితే 18,000 రూపాయలు అయితే విడుదల చేయనుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వము. ఈ కమిటీ ఏం చేస్తుందంటే వివిధ రకాల రిఫరెన్స్లను, అంటే మన యొక్క కర్ణాటక స్టేట్లో, అదేవిధంగా మన యొక్క తెలంగాణ స్టేట్లో ఈ పథకం అనేది తెలంగాణ స్టేట్లో ఇంకా అమలు కాలేదండి. సో మన యొక్క కర్ణాటక స్టేట్లో అయితే ఈ పథకం అనేది అమల్లో ఉంది. కాబట్టి ఈ పథకానికి సంబంధించిన రిఫరెన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అలానే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఆడబిడ్డ నిధి అంటే 18 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళకి 1,500 రూపాయలు ప్రతి నెల అని చెప్పి అందరికీ తెలుసు. ఈ రూల్స్ కాకుండా ఇంకా కొత్త రూల్స్ అనేవి అప్డేట్ చేయవచ్చు. అంటే వివాహితులకు ఇవ్వచ్చు, ఇంట్లో ఒక్కరికే ఇవ్వచ్చు, అదేవిధంగా 60 వాలిడేషన్ పాయింట్స్ సాటిస్ఫై చేసుకున్నటువంటి వాళ్ళకే ఇవ్వచ్చు. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రన్ చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత పథకం ఏదైతే ఉందో వాళ్ళకి ఎలిజిబిలిటీని అయితే కల్పించవచ్చు. ఇలా చాలా రకాలుగా లిమిటేషన్స్తో కూడినటువంటి ఈ పథకం అనేది వచ్చేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీని మీద కమిటీ అయితే ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారము. బడ్జెట్ కూడా ఒక ఇయర్కి 3,300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి గతంలో అయితే సో మనకు ప్రభుత్వం అయితే చెప్పినప్పటికీ ఈ బడ్జెట్ అనేది 5,000 కోట్ల వరకు అయితే పెరిగే అవకాశాలు అయితే ఉంటుంది. అంటే మనకు ఈ పథకం అనేది రన్నింగ్లోకి వచ్చేదానికి కొంచెం సమయం అయితే పట్టేదానికి అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ పథకం రన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పథకం అండి ఈ పథకం అనేది. అందువల్ల ప్రభుత్వం డిలే చేస్తున్నట్లయితే మనము భావించవచ్చు అనమాట. సో మ్యాక్సిమం గవర్నమెంట్ క్లోజ్ టు ఎన్నికలు, అంటే ఎన్నికలకు దగ్గరగా వచ్చే సమయానికి ఖచ్చితంగా ఒక ఏడాది ముందు ఈ పథకం అనేది రిలీజ్ అయితే కాబోతుంది. ఈ లోపల ఏం చేస్తుందంటే కమిటీని అయితే ఏర్పాటు చేస్తుంది. కమిటీ ద్వారా ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా తీసుకోవాలనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది అనమాట. ఇది మహిళలకు సంబంధించినటువంటి పథకం. అదేవిధంగా ఈ నెలాఖరులో అంటే ఆగస్టు 30వ తేదీన అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండవ విడత డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నారు. ఈ రెండవ విడత డబ్బులలో ఎవరైతే మహిళలు అంటే ఈ యొక్క విద్యార్థులు, స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అయితే డబ్బులు విడుదల కావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్లో కూడా ఎవరైతే ఎస్సీ విద్యార్థులు అయితే ఉంటారో
వాళ్ళకి సంబంధించి మాత్రము వారి యొక్క స్టూడెంట్ పర్సనల్ అకౌంట్లోకి డబ్బులు అనేవి వేస్తుంది. వీరితో పాటుగా మొన్న రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి డబ్బులు ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటారు కదా, గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే డబ్బులను విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఆగస్టు 30వ తేదీన వస్తుంది. ఆగస్టు 30వ తేదీన డబ్బులు అనేవి క్రెడిట్ చేయడం జరుగుతుంది. 5 రోజుల పాటు మీ ఖాతాల్లోకి అయితే డబ్బులను పడడం జరుగుతుందని చెప్పి ఇక్కడ సమాచారం అయితే ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. ఈ పథకం మాత్రం కన్ఫర్మ్ గా ఆగస్టు 30వ తేదీన అయితే ఈ యొక్క తల్లుల యొక్క ఖాతాల్లోకి 13,000 రూపాయలను జమ చేస్తుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అన్నదాత సుఖీభావ పథకం పీఎం కిసాన్కి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయబోతున్నాయి. అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఎప్పుడు విడుదల కావాలి అనే దాని మీద అప్డేట్ అయితే రావచ్చు. ముఖ్యంగా 24వ ఇన్స్టాల్మెంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు పీఎం కిసాన్ లబ్ధిదారులు. అలానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే 5వ విడత ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే చూస్తున్నారనమాట. ఈ 24వ ఇన్స్టాల్మెంట్లో పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులు 2,000 రూపాయలు వస్తాయి. అలానే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే 5,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క 5,000 ప్లస్ 2,000 టోటల్గా 7,000 రూపీస్ అనేటివి ఈ యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే రైతులకు హెల్ప్ చేయబోతుంది గవర్నమెంట్. అలానే ఇక్కడ ఫసల్ బీమా యోజన, ఈ యొక్క పంటలు ఎవరైతే ఖరీఫ్ పంటలు వేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అయితే ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది చేసేదానికి సంబంధించి డేట్ అనేది ఎక్స్టెండ్ చేసినట్లు సమాచారము. 15వ తేదీ చివరి తేదీ అని అనుకున్నాం కదా, దాన్ని 20వ తేదీ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇలా ఎక్స్టెండ్ ఎందుకు చేస్తున్నారంటే మీ గురించేనండి. మీకు ఇన్పుట్ సబ్సిడీలు అనేవి ఉంటాయన్నమాట. అంటే పంట నష్ట పరిహారాలు అనేటివి గవర్నమెంట్లు అయితే చెల్లిస్తాయి. రీసెంట్గా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఇన్పుట్ సబ్సిడీలు అనేటివి ఎవ్రీ ఇయర్ ఎంత విడుదల చేశారు అనే దాని మీద ఒక ప్రకటన అయితే అందించారు. సో న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ కావడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మీరు ఇంకా కూడా మీ యొక్క క్రాప్కి సంబంధించి ఇన్సూరెన్స్ కనుక చేయించకుండా ఉండినట్లయితే ఇన్సూరెన్స్ చేయించే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. అలానే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి డేట్ కన్ఫర్మ్ అయిందంటే ఖచ్చితంగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా డేట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి మనం భావించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ సంబంధించి, ఓకేనా. హౌసింగ్ సంబంధించి ముఖ్యంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సంబంధించి దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకి కూడా అప్డేట్ అయితే రాబోతుంది. ఎందుకు ఈ అప్డేట్ రాబోతుందంటే ఇప్పటికే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్కి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకుని ఉన్నారో సో వాళ్ళకి విడతల వారీగా మేము హౌసెస్ అనేటివి శాంక్షన్ చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. ఇలా విడతల వారీగా మొదటి విడతలో వచ్చేసి 80,000కు పైగా ఇళ్లకు సంబంధించినటువంటి యొక్క లిస్ట్ అనేది గవర్నమెంట్ ద్వారా అయితే రాబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టులో భాగంగా జిల్లాల వారీగా ఎన్ని ఇల్లు శాంక్షన్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మాత్రం అందింది. దాన్ని నేను వీడియో కూడా చేయడం జరిగింది ఒక 2 days బ్యాక్. సో దాన్ని చాలా మంది కూడా చూశారు. అయితే లిస్ట్ అనేది అప్డేట్ ఎప్పుడవుతుంది అంటే మనకు వెబ్సైట్లో చూసుకోవాలి కదా, మనకు ఇల్లు శాంక్షన్ అయింది లేదనేది తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హౌసింగ్ వెబ్సైట్లో కనుక ఒకసారి చూసుకున్నట్లయితే హౌసింగ్ వెబ్సైట్లో ప్రస్తుతానికి ఈ బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ అనేది కల్పించడం లేదు, ఓకేనా. ఈ బెనిఫిషరీ సెర్చ్ ఆప్షన్ అనేది అప్డేట్ చేయబోతున్నారు. ఈ నెలలోనే లబ్ధిదారుల యొక్క వివరాలతో కూడినటువంటి లిస్టులు అనేటివి రావడం జరుగుతుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్కి సంబంధించి. అలానే అర్బన్కి సంబంధించి సెప్టెంబర్ తర్వాత అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. సెప్టెంబర్ వరకు అయితే ప్రస్తుతం హౌసింగ్ శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ బిల్స్ అవన్నీ కూడా జనరేట్ అవుతున్నాయి, ఓకేనా. సో ఈ విధంగా ఇళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వము మొత్తానికి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. సో ముఖ్యంగా కొన్ని రకాల పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను విడుదల చేయబోతుంది. అలానే కొన్ని రకాల పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి ఆగస్టు 15th కానుకగా ఇవ్వబోతున్నటువంటి నిర్ణయాలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అందుబాటులో వచ్చాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.